పాస్ట్ ఈజ్ వెరీ డేంజరస్. హల్లెలూయా. పాస్ట్ ఈజ్ వెరీ డేంజరస్. ఎర్ర సముద్రం పాలు చేసినా కూడా మనకి ఎగ్జైట్మెంట్ ఉండదన్నమాట పాస్ట్లో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. చచ్చిపోయిన వాడు అలా లేచి కూర్చున్నా అలాగే ఉంటాం, కానీ హల్లెలూయా దేవునికి స్తోత్రం. అమ్మో ఇక్కడ దేవుని ప్రెసెన్స్ ఉంది. యూ కెనాట్ సెన్స్ ఇన్ యువర్ స్పిరిట్ అంటిల్ యూ టేక్ ఇట్ అవుట్ యువర్ పాస్ట్ ఫ్రమ్ యువర్ మైండ్. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానంట. అపవాది చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తుందంటే ఆ నూతన క్రియ మీద నీ ఆలోచనలు పెట్టనికుండా చేస్తూ ఉంటుంది. నీ తలంపులు నూతన క్రియ మీద పెట్టనికుండా చేస్తుంది. నీ ఆలోచనలు, నీ తలంపులు. అందుకే దేవుడు ఇక్కడ బైబిల్లో మాట్లాడాడు, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటి కావు, నా తలంపులు నీ తలంపులు వంటి కావు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంట, ఇదిగో నేను ఒక నూతన క్రియ. నూతన క్రియ అంటే ఈ నూతన క్రియ ఎందుకు తెలుసా మనకి? నీ లైఫ్ని మార్చేయడానికి. హల్లెలూయా. ఒక రోజుకి కాదు, 2 రోజులకి కాదు. సో ఒక నూతన క్రియ ఎంటైర్ నీ జనరేషన్ మార్చేస్తారు. హల్లెలూయా. ఒక నూతన క్రియ. అందుకే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక అద్భుతం జరిగితే బాగుండు అని చూసేవారు చాలా మంది. హల్లెలూయా. 100 అద్భుతాలు బట్టి నీ జీవితం మారదు, ఒక్క అద్భుతం బట్టి నీ జీవితం మార్చొచ్చు. హల్లెలూయా. 1 మిరాకిల్ ఇస్ ఇనఫ్. 1 మిరాకిల్. నీ జనరేషన్ ఒకవేళ కాడులు వస్తున్నాయా, కర్సెస్ వస్తున్నాయా, శాపాలు వస్తున్నాయా, ఏదైనా ఒక బాధ వస్తుందో, దుఃఖం వస్తుందో, ఒక కాడి నీ మీద ఉందా, ఆ కాడిని కంప్లీట్గా బ్రేక్ చేసి నీ లైఫ్లో సూపర్ న్యాచురల్ అనుభవించడానికి ఒక క్రియ చాలు. ఒక క్రియ చాలు. హల్లెలూయా. పాస్ట్ ఈజ్ వెరీ డేంజరస్. హల్లెలూయా. పాస్ట్ ఈజ్ వెరీ డేంజరస్. ఎర్ర సముద్రం పాలు చేసినా కూడా మనకి ఎగ్జైట్మెంట్ ఉండదన్నమాట పాస్ట్లో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. చచ్చిపోయిన వాడు అలా లేచి కూర్చున్నా అలాగే ఉంటాం, కానీ హల్లెలూయా దేవునికి స్తోత్రం. అమ్మో ఇక్కడ దేవుని ప్రెసెన్స్ ఉంది. యూ కెనాట్ సెన్స్ ఇన్ యువర్ స్పిరిట్ అంటిల్ యూ టేక్ ఇట్ అవుట్ యువర్ పాస్ట్ ఫ్రమ్ యువర్ మైండ్. హల్లెలూయా.